హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాటు ఉసిరికాయలండి. చిన్న చిన్నవి అన్నమాట. చాలా బాగుంటుందండి ఈ చట్నీ, నాటు ఉసిరికాయల చట్నీ. వాటికి చిన్న చిన్న డ్యామేజ్లు, మరకలు, ఆకు రాపిడి ఉన్నదండి. అదంతా పీలర్ సహాయంతో అవి తీసేసుకోవాలి, రిమూవ్ చేయాలండి. ముందుగా ఈ కాయల్ని శుభ్రంగా కడగాలండి. కడిగి మంచిగా ఆరబెట్టుకోవాలండి. తడి లేకుండా చూసుకోవాలి. మంచిగా ఒక పూటంతా నేను ఆరబెట్టినండి. ఒక పొడి క్లాత్ తీసుకొని మంచిగా తుడిచి వాటిని ఆరబెట్టాను. ఆరబెట్టిన తర్వాత ఆ డాగులు, మచ్చలు అవి ఉన్నాయి కదండి, అక్కడక్కడ ఆకురాపిడి అవన్నీ రిమూవ్ చేయాలండి. ఈ విధంగా పీలర్ సహాయంతో ఇలా రిమూవ్ చేసుకోవాలండి. మొత్తం కాయలన్నీ శుభ్రం చేసుకొని ఈ విధంగా చాలా వస్తుందండి వేస్టేజీ. ఎందుకంటే అన్నీ రిమూవ్ చేసుకుంటాం కదా, ఆకు రాపిడి, డాగు, మరకలు అవన్నీ తీసేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలన్నమాట. శుభ్రం చేసుకొని పక్కకు పెట్టుకుందామండి. ఈ విధంగా అదిగోండి నేను తీసాను. మొత్తం కాయలు ఈ విధంగా శుభ్రం చేసుకున్నాను. ఏదైనా ఆ గిన్నె అయినా పొడి పొడిగానే ఉండాలండి. చూసారా, వేస్టేజ్ అంత వచ్చిందండి. కాయలన్నీ శుభ్రం చేస్తే అంత వేస్టేజీ వచ్చింది. అదంతా పడేయాలండి. అదంతా పడేసేదే. మొత్తం ఆ విధంగా శుభ్రం చేసుకోవాలండి. కాయలు నీట్గా మంచిగా శుభ్రంగా ఉంటే తినడానికి కూడా మంచిగా ఉంటుందండి. అన్ని కాయలన్నిటిని ఈ విధంగా శుభ్రం చేసి పక్కా పెట్టుకున్నానండి. ఇవి మనము ఎన్ని ఉన్నాయో అనేది కొలుచుకోవాలండి. నేను తీసుకున్నప్పుడు 5 గ్లాసులు ఉండే. ఇప్పుడు అంతా వేస్టేజ్ పోయింది కాబట్టి ఇవి కొలుచుకుందామండి. ఎన్ని గ్లాసులు ఉన్నది అనేది పెద్ద గ్లాస్ తీసుకోవాలండి. పెద్ద గ్లాస్ తీసుకొని కొలుచుకోవాలన్నమాట. ఈ విధంగా కాయలన్నీ పక్కకు పెట్టుకొని ఒక గ్లాస్, తడి అస్సలు ఉండొద్దండి. గిన్నె అయినా గ్లాస్ అయినా ఏదైనా తడి అనేదే ఉండొద్దు, పొడిగా ఉండాలి. ఆ పెద్ద గ్లాస్ తీసుకున్నాం కదండి, తీసుకొని ఇప్పుడు అన్ని కాయలన్నిటిని కొలుచుకుందామండి. ఈ విధంగా కొన్ని కొన్ని పోసుకొని గ్లాస్ నిండా పోసుకోవాలండి. నిండుగా పోసుకొని కాయలు ఈ విధంగా పోసుకుందామండి. ఒకటే అండి, ఒక గ్లాస్ అండి. ఈ విధంగా కొన్ని కొన్ని పోసుకుంటూ కొలుచుకోవాలండి. ఈ విధంగా ఇది 2వ గ్లాస్ అండి. నిండుగా కొలుచుకోవాలి. 2 గ్లాసులు అయినాయండి. 2, ఇది 3వ గ్లాస్ అండి. కరెక్ట్ 3 గ్లాసులు అయినాయండి కాయలు. అయితే చిన్న గ్లాస్తోని 3 గ్లాసులు పోస్తానండి కారం. పెద్ద గ్లాస్తో 3 గ్లాసులు ఉన్నాయి కదండి, ఇప్పుడు 3 గ్లాసులు సమానంగా కారం పోసుకోవాలన్నమాట. చిన్న గ్లాసు, టీ గ్లాస్ అండి ఇది. కొంచెం మీడియం సైజు గ్లాస్ ఇది. ఆ గ్లాస్తో ఇక 1/2 కిలో వెల్లుల్లిపాయలండి. అవి ఒలుచుకోవాలండి. నేను తొక్కలు ఉంచుతానండి, పొట్టు ఉంచే పడతాను కచ్చా పచ్చాగా. ఆ విధంగా వేరు చేసుకోవాలి, గడ్డ నుంచి అవి వేరు చేసుకోవాలండి. 1/2 కిలో వెల్లుల్లిపాయలు, విజయ ఆయిల్ ప్యాకెట్ అండి, గ్రౌండ్ నట్టు, ఆశీర్వాద్ కారం అండి, 4 నిమ్మకాయలు, టాటా సాల్ట్ అండి. ఇవే ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇవి వేయించుకోవాలండి. దినుసులు వాటిలో కావాల్సినవి ఆవాలు, మెంతులు, జీలకర్ర అనమాట అండి. ఆవాలు ఆ గంటె చూసారు కదండి, పెద్దదే అండి. ఆ పెద్ద సైజు ఆ గంటె నిండా మెంతులు వేసానండి. మెంతులు వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. అవి చల్లగైనాక పొడి పట్టుకుందామండి. ఆ విధంగా గోల్డ్ కలర్ రావాలి. ఈ విధంగా వేయించుకుందామండి. వేయించుకొని పక్కకు తీసేద్దామండి. ఇప్పుడు జీలకర్ర వేయించుకుందామండి. అన్నీ ఒక్కొక్క గంటె నిండా పోసుకోవాలండి. ఈ విధంగా అవి గోల్డ్ కలర్ వచ్చినాక తీసేయాలండి. ఇప్పుడు ఆవాలండి, ఆవాలు కూడా పోసాను. అన్నీ మంచిగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు కాయలు అదే ప్యాన్లో కాయలు వేసుకొని దానిపైన ఆయిల్ పోసుకుందామండి. నాకు ఒక ప్యాకెట్ మొత్తం పట్టిందండి ఆయిల్.
ఆయిల్ మొత్తం ఆ కాయలన్నీ మునిగిపోవాలండి, మునిగేంత వరకు పోయాలి. ఈ విధంగా మునిగినాయి కదండి, కాయలు మొత్తం మునిగినాయి. ఆ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి, మూత అస్సలు పెట్టద్దండి, మూత పెట్టకుండానే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మధ్య మధ్యలో వచ్చి వేయించుకుందామండి. ఇప్పుడు ఒక 5 ఎండుమిర్చి వేద్దామండి. 5 ఎండుమిర్చి వేసి వేయించుకుందామండి. బాగా గోల్డ్ కలర్ రావాలండి. ఇట్లా మూత అస్సలు పెట్టద్దండి. ఈ విధంగా పల్లి ఆయిల్ కాబట్టి పొంగుతూ ఉంటుందండి, చూసుకోండి జాగ్రత్తగా. పల్లి ఆయిలే బాగుంటుందండి, గ్రౌండ్ నట్ విజయ ఆయిల్. ఇదిగోండి సగం మగ్గినాయండి, ఇంకో కొంచెం సేపు మగ్గించుకుందామండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. చాలా వరకు మగ్గినాయి. ఇదిగోండి వచ్చినాయండి గోల్డ్ కలరు. ఆ విధంగా కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా, ఎందుకంటే మాడిపోతాయి. మనం కలపకుండా ఉంటే మాడిపోతాయి కాబట్టి మనం దగ్గరుండి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఈ విధంగా వేరు చేసాం కదండి, ఆ వేరు చేసిన వెల్లుల్లిపాయలని కచ్చాపాచాగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట అండి. ఈ విధంగా అవి పెట్టుకున్న ఆవాలు అండి చల్లగానే పొడి చేసుకుందామండి. ఇది జీలకర్ర అండి, జీలకర్ర పొడి చేసుకుందాం. అన్నీ చల్లగా అయిపోయినాయి అనమాట. మెంతులు చల్లగా అయిపోయినాయి, అన్నీ విడివిడిగా పౌడర్ పెట్టుకోవాలి. ఇప్పుడు అయిపోయినట్టే అండి. ఇంకో గోల్డ్ కలర్ వచ్చినాయి, ఇవి వేగినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ బంద్ చేసి ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకోవాలండి. ఇదే విధంగా స్టవ్ మీద నుంచి దించేసేయాలన్నమాట. వేగిపోయినాయండి. ఇప్పుడు దించేసి ఇవ్వండి చల్లగానేయండి. ఈ విధంగా ఫ్యాన్కి గాలికి పెట్టి చల్లార్చుకోవాలి. లైట్గా గోరువెచ్చనంగా ఉన్నప్పుడు అన్నీ కలుపుకోవాలి. మెంతులు అండి, మెంతి పౌడర్ అండి, అది వేసుకొని కలుపుకుందామండి. మెంతి పౌడరు, ఆవపిండి అండి, ఆవపిండి, జీలకర్ర పౌడర్, అన్నీ పౌడర్లు వేసి మొత్తం కలుపుకోవాలండి. ఈ విధంగా గోరువెచ్చగా ఉందండి, దాంట్లోనే కలుపుకోవాలి. వెల్లుల్లిపాయ కచ్చాపచ్చాగా పట్టిందండి, 1/2 కిలో వెల్లుల్లిపాయలు. ఈ విధంగా ఇవన్నీ వేస్తాం కాబట్టి ఆయిల్ తగ్గుతుందండి. కారం అండి, చిన్న గ్లాస్తోని 3 పెద్ద గ్లాస్తో కాయలు ఉన్నాయి కదండి, 3 చిన్న గ్లాస్తోని కారం పోస్తానండి. ఈ విధంగా ఒకటి పోసాను కదండి, ఇప్పుడు 2వ గ్లాస్ అండి, మూడో గ్లాసు, 3 గ్లాసులు పోసాను కదండి, కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు పోసుకోవాలండి. 3 పోయొద్దండి, 2.5 గ్లాసులే పోసుకోవాలి. ఒకటి కారం 3 పోస్తే 3 పోయాలి, కానీ పోయొద్దు, తక్కువ పోసుకోవాలి. 2.5 గ్లాసులే పోస్తున్నానండి. సాల్ట్ 2.5 గ్లాసులే, ఎందుకంటే ఒకవేళ తక్కువైతే రేపు ఆయిల్ తక్కువైనా సాల్ట్ తక్కువైనా రేపు కలుపుకోవచ్చండి. ఈ విధంగా అన్నీ వేసి కలిపాం కదండి. కలుపుకున్నాక లాస్ట్లో నిమ్మకాయలు 4 నిమ్మకాయలండి, ఈ విధంగా పిండుకోవాలి. 4 నిమ్మకాయలు మొత్తం పిండేసి కలుపుకోవాలండి. మొత్తం అది కలిసేంత వరకు మంచిగా గంట తీసుకొని కలపాలండి. ఈ విధంగా ఇప్పుడు చూసారా ఆయిల్ అంతా ఏ విధంగా పీల్ చేసుకుందో. రేపు మార్నింగు పైకి ఆయిల్ మొత్తం తేలుతుందండి, పైకి తేలుతుంది. ఒకవేళ ఆయిల్ సరిపోతే నెక్స్ట్ డే కలుపుకుందామండి. ఈ విధంగా అంతా కలిపేసి పక్కకు పెట్టుకుందామండి. ఈ విధంగా పక్కకు పెట్టుకుందాం. ఆయిల్ కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇట్లా బాగా కలిపాం కదండి. ఇది మార్నింగ్ చూద్దామండి, మార్నింగ్ చూద్దాం. ఈ విధంగా కలుపుకొని బాగా కలపాలండి. సాల్ట్ తక్కువైనా, కారం అయితే కరెక్ట్ సరిపోద్దండి. మీరు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మీరు ఇంకా కలుపుకోవచ్చండి. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఇగో ఈ విధంగా ఆయిల్ చూసారండి పైకి ఎలా తేలిందో, అలా తేలింది కదండి. అక్కడక్కడ ఉసిరికాయలు కనిపిస్తున్నాయి కదండి మనకి, అవి ఇంకా కొద్దిగా ఆయిల్ పడుతుంది అనమాట. అవి మొత్తం మునిగిపోవాలి, కాయలన్నీ మునిగిపోవాలండి.
మునిగిపోతేనే బూజు రాకుండా ఖరాబ్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఆయిల్ కలుపుతున్నానండి. ఇంకా కొద్దిగా ఆయిల్, ఆ కాయలన్నీ మునిగేంత వరకు ఆయిల్ పోసుకోవాలండి. మనం ఈ విధంగా పోసి కలుపుకోవాలండి. సాల్ట్ సరిపోయిందండి, కారము సరిపోయింది, నాకు అన్నీ సరిపోయినాయి. ఆయిల్ ఒక్కటే కొద్దిగా తక్కువ ఉందండి, అందుకే కలిపాను. ఈ విధంగా కిందికి పైకి మంచిగా కలుపుకొని ఒక జాడీలో కానీ ఏదైనా జార్లో కానీ స్టోర్ చేసుకోవాలండి. అంతే అండి, ఉసిరికాయ చట్నీ రెడీ అండి. నాటు ఉసిరికాయలండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉసిరికాయ చట్నీ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉసిరికాయ చట్నీ రెడీ, నాటు ఉసిరికాయ చట్నీ రెడీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉసిరికాయ చట్నీ రెడీ.